హాయ్ అండి, వెల్కమ్ టు టైలెట్రిక్స్. మనం ఈరోజు ఇంకొక డ్రెస్ చూద్దాము. మనం అనుకున్నాం కదా ఎవ్రీడే ఒక డ్రెస్ చూద్దాము అని. ఈరోజు మనం ఒక డ్రెస్ తీసుకుందాము, దీన్ని స్టిచ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. రండి. ఈ డ్రెస్ తీసుకుంటున్నానండి, క్లోజ్ నెక్లో కింద ఫ్రిల్ ఉంది కదా, ఈ మోడల్ తీసుకుంటున్నాను నేను. దానికోసమని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి, నాకు 3 లేయర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నాను. దీన్ని కట్ చేసి చూద్దాము అసలు ఎలా వస్తుందో. ఇదైతే సింగిల్ ఫ్రిల్ వచ్చింది కదండి. నేను 3 లేయర్స్ తీసుకుంటానని చెప్పాను కదా. 3 లేయర్స్ మన సాఫ్ట్వేర్లో కనుక 3 లేయర్స్ కావాలని మెజర్మెంట్ ఇచ్చామంటే 3 లేయర్స్ మనకు జనరేట్ అవుతుంది. ఈ లెంగ్త్ జనరేట్ అవుతుంది. బట్ విడ్త్ ఎలా చేస్తాము, విడ్త్ ఎలా ఇస్తాము, మన ఫ్యాబ్రిక్ ఎంతైనా పెట్టుకోవచ్చు కదా. అంటే మనం బాటమ్ విడ్త్ ఎంతైతే ఉంటుందో, అంటే ఇక్కడ నుంచి బాడీకి కింద మనం ఎంతైతే మనం విడతీస్తున్నామో దీనికి ట్రిపుల్ ఉంటే మన హ్యాండ్తో ఫ్రిల్ పెట్టడానికి వస్తుంది. లేదు ఫ్రిల్ ఫుట్ ఉంటాయి కదా, ఆ ఫుట్తో అయితే కనుక డబల్తో వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఎంతైతే లూజ్ ఉంటుందో, ఓవరాల్గా రౌండింగ్ చెప్తున్నాను నేను, ఒక సైడ్ కాదు, ఓవరాల్గా రౌండింగ్ ఎంతైతే ఉంటుందో దీనికి డబల్ క్లాత్ మన దగ్గర ఉండాలి. దీన్నైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ వేసుకొని, నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీస్తున్నాను కదా, మార్క్ వేసుకొని మార్కింగ్ ప్రకారం ఎక్స్ట్రాస్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఎక్స్ట్రాస్ మనం ఎక్కడ కూడా యాడ్ చేసుకోనక్కర్లేదు. దీన్నే యాజ్ ఇట్ ఈస్గా కట్ చేస్తే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా సీమ్ 2 ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే 8 ఇంచెస్ వరకు ఉంటుంది. ఒక సైడ్ 2 ఇంచెస్ అంటే పై పార్ట్ అయితే ఇది తీసుకుంటున్నానండి పైన. సో ఇది పన్నా కూడా చాలా పెద్దగా ఉంది. ఈ పన్నా కూడా నాకు దాదాపు 60 ఇంచెస్ ఉంది. నేను అందుకే ఇలా ఫోల్డ్ పెడితే బాడీ సరిపోతుంది. నేను దీన్నే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఒకసారి స్టిచ్ చేసి చూద్దాము అసలు ఎలా వస్తుంది అనేసి. నేను నెక్లో ఫ్రిల్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. క్లోజ్ నెక్ ఇచ్చాను, విత్ ఫ్రిల్ ఇచ్చుకుంటాను. ఒకసారి స్టిచ్ చేసి చూద్దాము ఎలా వస్తుందో. చూసారు కదండి డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో. నేను చెప్పాను కదా 3 ఫ్రిల్ ఇచ్చాను. దీనికైతే 3 మీటర్స్ పట్టింది మనకి. దీనికి పాకెట్స్ కూడా ఇచ్చాను. పాకెట్స్ అయితే 2 సైడ్స్ పెట్టాను నేను, 2 సైడ్స్ పాకెట్స్ పెట్టాను. ఎక్కడ కూడా మనకి ఆర్మ్ దగ్గర కానీ ఎక్కడ కూడా మనకు ఫోల్డింగ్స్ ఎక్కడ లేదు. బట్ క్లోజ్ నెక్ పెట్టామంటే మనకు ఇలా పట్టేసినట్టు ఇలా ఉంటుంది కదా, చాలా ఫ్రీగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ కానీ ఏది వచ్చే సోర్స్ ఏమి ఉండదు దానికి. బట్ మనం షోల్డర్స్ ఎలా ఇవ్వాలి, క్లోజ్ నెక్ పెట్టినప్పుడు, లేదా బాడీ లూజ్ ఏదైనా యాడ్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా మన ట్రైనింగ్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా నేను బెంగళూరులో తీసుకున్నానండి. అంటే చాలా తక్కువకే వచ్చాయని చెప్పొచ్చు. మీకు దీని గురించి ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. దీని ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. మన హైదరాబాద్లో అయితే ఫ్యాబ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మనకు తెలిసిందే, ఎంత ప్రైస్ పడుతుందని. బట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లేకపోతే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళామంటే ఎక్కువ ప్రైస్ పడుతుంది కదా మనకి. మనం ఏదైనా తయారు చేయాలన్నా లేకపోతే మన పర్సనల్గా తీసుకోవాలన్నా కూడా ఎక్కువ పడతాయి కదా. బెంగళూరులో ఆ వీడియో చేస్తున్నాను, ఒకసారి అది ఒకసారి చూడండి. ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.